నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం. ఆదరించండి, అభివృద్ధి చేస్తా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి. అనంతలో సిరి పక్కిలో చోరీ. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా 20 కుటుంబాలు వైఎస్ఆర్ నుండి టీడీపీలోకి చేరిక. పెద్ద కడుబూరు మండలంలో తుసుమన్న టీడీపీ ఎన్నికల ప్రచారం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ చిక్కనేశ్వర స్వామి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ చిక్కనేశ్వర స్వామి అనంతపురం జిల్లా కనికెల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చిక్కనేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ పాఠ్యమి 24వ తేదీ 4వ నెల 2024వ తేదీ బుధవారం ఉదయం 8:30 నుండి 9:30 మడుగతేరు లాగారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి హాజరయ్యారు. సాయంకాలం 4 గంటల నుండి రథోత్సవం జరుగును. ఇట్లు ఆలయ ధర్మకర్త. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి మొహిద్దీన్ సాహిబ్ పల్లె ముమ్మాడ గుంటపల్లి గ్రామాల్లో మంగళవారం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోటపాటి సుబ్బమ్మ సింహం గుర్తుకు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామస్తులు బాణసంచ పేలుస్తూ డప్పు వాయిద్యాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధవటం మండలం మాచుపల్లి ఖాదర్ బంగ్లా వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని, నందలూరు అల్విన్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని, సిద్ధవటం బద్వేల్ ప్రధాన రహదారిలో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్టు తొలగించేందుకు కృషి చేస్తారని, అన్నమయ్య డ్యాం బదులుకు అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. నేను ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మిత్రులారా, రాజంపేట అనేక అవసరాలకి అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. దానికోసం మిత్రులందరూ రాజంపేట అవసరాలకి నుండి అభివృద్ధి నోచుకోక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పేదలు, చాలామంది
బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరూ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి కోసమే మొదటిసారి ప్రజల కోసం అందుబాటులో ఉండి పోటీ చేస్తున్నాను. నన్ను ఆదరించండి. సిద్ధవటంలో ఉన్న పెండింగ్లో ఉన్న కాదర్వల్లి బ్రిడ్జి పూర్తి చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ వాల్ నిర్మించి ముప్పు బాధితులను ఆదుకుంటాం. నందలూరులో ఆల్వెన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించి స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. నందలూరులో రైల్వే స్టేషన్ లోకల్ సెట్ నిర్మించి నందలూరు రైల్వే పూర్వ వైభోగం తీస్తాం. నందలూరు నుండి కొత్తపి వరకు రోడ్డు నిర్మాణిస్తాం. ప్రతి సంవత్సరం అన్నమయ్య జయోత్సవంతో ఘనంగా నిర్వహిస్తాం. రాజంపేట బస్టాండ్ ఆవరణాన్ని విస్తరించి ఆవరణంలో కాంప్లెక్స్ నుంచి స్థానికులు తక్కువ ధరకే అద్దెకు చెల్లిస్తాం. గల్పు బాధితులు అండగా ఉంటాం. వారి సమస్యల కోసం కృషి చేస్తా. రాజంపేట నియోజకవర్గం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా, సొంత కుళాయి ఉండేలా, ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున మేము ముందుండి మేము వాళ్ళ సమస్యల కోసం పోరాడి గట్టిగా నిలబడతారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున హామీ ఇస్తున్నాను. గేట్ తీయడానికి కృషి చేస్తాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి ఆర్టీసీ బస్సులో కళ్యాణదుర్గం నుండి పావగడకు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు తన పక్క సీటులో కూర్చొని తన బ్యాగ్ లో ఉన్న 12 తులాల బంగారాన్ని అపహరించినట్లు బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నీటి కనిపిస్తుంది. మొత్తం ముగ్గురు చూడమ్మా. మీరు పెంట్రో తెచ్చిస్తే లక్ష్మీదేవి మా ఆయన ఆర్టీసీ డ్రైవరు పావడకోవాలని పోతాను. ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన. వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే. నేను తీసుకున్నాను. వాళ్ళు టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను. లేవు. ఏమిట్లో పెట్టిన బంగారం? లాంగ్ చైన్ 4 గాజులు. ఏమిట్లో పెట్టుకుంటారు? ట్రావెల్ బ్యాగ్స్ పెట్టినా. వాళ్ళు జుప్పు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పెద్దోళ్ళే పెళ్ళయింది. వాళ్ళు ముగ్గురు నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చోండి. మా బ్యాగ్ తీసుకుని అట్లా పెట్టుకోండి కూడా. ఎంత దూరంలో దిగిపోయారు? వాళ్ళు బస్ స్టాండ్కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కుని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము. ఆటో ఎక్కిపోయినారు. దొంగతనం జరిగితేనే మీరు ఏం చేసినారు? మేము పోలీసులు ఫిర్యాదు చేసినాం. కేసు పెట్టినాము. కేసు ఇది చేసినారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ మాజీ సర్పంచ్ వసుంధర తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గెలుపు కోసం మద్దతుగా పసుపు కండువ వేసుకుని పార్టీలోకి చేరారు. ముదుగల్లులో 20 కుటుంబాలు వైఎస్ఆర్ నుండి టీడీపీలో చేరిక. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదుగల్ గ్రామంలో 20 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పార్టీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇట్లా చూడండి.
సార్ నాకు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. అందుకే నేను ఇది తెలుగుదేశం పార్టీ నచ్చింది, మంచి పనులు చేస్తున్నారు, అందుకే నేను పార్టీని జాయిన్ అయిపోయినా. పార్టీకి నేను గెలవాలన్నా కూడా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరఫునే నేను గెలుస్తున్నాను. ఎవరిక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా నడుచుకుని ఆయన ఏ విధంగా స్టేట్లో అభివృద్ధి చేస్తారో అదే విధంగా మన అలిమినేని సురేంద్రబాబు గారు కూడా కళ్యాణ దుర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పినటువంటి ఒక గొప్ప నమ్మకంతో నేను ఈరోజు రఘువీరారెడ్డి గారి తర్వాత మన సురేంద్రబాబు అన్న గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారన్నటువంటి నమ్మకంతో నేను ఈరోజు మళ్ళీ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఫస్ట్ నేను తెలుగుదేశం నుంచే పుట్టిండేది, తెలుగుదేశం వల్లనే నేను గెలిచిండేది ఇక్కడ. అందులో అప్పుడు మేజర్ పంచాయత్ సర్పంచ్కు ఫస్ట్ టైం నేను 82లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు అన్నది లేదు. పంచాయతీకి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గెలవడమే జరిగింది, సర్పంచ్గా గెలవడం జరగలేదు. ఫస్ట్ టైం నేను గెలిచడము, లాస్ట్ సర్పంచ్ లేడీ కావడము, ఫస్ట్ లేడీ కావడము, తర్వాత మున్సిపాలిటీ కూడా మన రఘువీరారెడ్డి అన్నగారు చెప్పినట్లు మున్సిపాలిటీ చేద్దామా అంటే ఆయనకు నేను సహకరించి అన్ని విధాలుగా మేము ఇక్కడ అంతా చేసుకొని అప్పుడు ఆయన యొక్క మాటతో మేము మున్సిపాలిటీ చేయడం జరిగిందండి. తర్వాత మళ్ళీ నేను అటువంటి నమ్మకంతో అన్న మీద, రఘువీరారెడ్డి అన్న మీద ఎంత నమ్మకం పెట్టుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినాను. మళ్ళీ ఈరోజు సురేంద్రబాబు గారి వల్ల ఈ ఊరు అభివృద్ధి జరుగుతున్నటువంటి గట్టి నమ్మకంతో మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగిందండి. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు కూడా పార్టీలోకి రావడం, వాళ్ళందరూ కూడా నమ్మకం ఉండడం, మనం అభివృద్ధి చేస్తామనే దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నా. కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేసి చూపిస్తా. ఎందుకంటే ప్రజలు కూడా గెలిపిస్తున్నారు. ఆ గెలుపుని నేను సద్వినియోగం చేసుకుంటా, మంచిగా వాడుకుంటాను తప్ప ఏ రకమైన తప్పుదనాలు కానీ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో ప్రతి చోట పర్యటిస్తున్నాం, నిజంగా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి అనుకున్నంత ఎక్కడ జరగట్లేదు. ఫలానా వాళ్ళని నేను చెప్పలేను కానీ జరగట్లేదు. ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది రఘువీరెడ్డి గారి ఉన్న హయాంలోనే జరిగింది. అలాగే అంటే పేరుకే గొప్ప మండల అధ్యక్షుడు తన సొంత ఊరిలో పట్టులేని నాయకుడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం బసలదొడ్డి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగు తమ్ముళ్లకు నిరాశ మిగిలింది అని అక్కడున్న తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడారు. అందరూ అన్నం తిని పడుకునే రాత్రి 10:30 సమయంలో ఎన్నికల ప్రచారం ఏంటని అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు లేక మూకపోయిన టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడటంపై కూడా అక్కడున్న వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడతారు అనేసి అన్నారు. మాట్లాడడానికి రాని వ్యక్తికి ఇలా ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారని చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని అక్కడున్న గ్రామ ప్రజలు మాట్లాడుకోవడం జరిగింది. నలుగురు విడిపోయి 4 మండలాల్లో పొరకలు పెట్టి ఉడిచేది మాత్రం ఖచ్చితంగా అందరూ మన గ్రామాలు, మన నియోజకవర్గం గురించి ఎవరు ఆలోచించింది లేదు ఇంతవరకు. ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒక ఎమ్మెల్యే కావాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఆ కోరిక మేరకే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం నలిగిపోతుంది. ప్రతి గ్రామంలో వర్గాలు, ప్రతి గ్రామంలో అన్నదమ్ములకి రంగులు పెట్టడం, పోలీస్ స్టేషన్లకు పంపించడం, ఎంఆర్ఓ ఆఫీసులకు ఇంతకు మించి ఏం చదువు నేర్చుకునే బాగాలేదు. ఏ గ్రామానికైనా 2 వర్గాలు అన్నదమ్ముల మధ్యలో కొట్లాట్లు. ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న అన్నదమ్ములు మనం ఏదైనా రంగులు పెడితే ఎంఆర్ఓ ఆఫీసులో రెడ్ మార్క్ వేయడం, సంపాద ఇవ్వడం. ఇట్లా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం మనకు గుర్తురావు. ఈ గ్రామంలో బావగారు అన్నగారు చెప్పారు ఇప్పుడు ఇందాక, మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే సీసీ రోడ్ వేశారు, మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే డ్రైనేజీలు వేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా ఒక పైసా ఇచ్చిన కాలం లేదు. సర్పంచులు సెంట్రల్ గవర్నమెంట్ సర్పంచుల ఖాతాలో డబ్బులు వేస్తే రాత్రి వేస్తే పొద్దురికి మాయమైపోతాయి.
ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఖచ్చితంగా మార్పు జరగాల్సిందే. అది జరగాలంటే మీ చేతిలోనే ఉంది. నేనేమో వాళ్ళలాగా దోచుకోవాలనో దాచుకోవాలని ఏం రాలే. మాకు మా నాయన దండికి పెట్టిపోయినాడు కేసీ రామరెడ్డి గారు. మా నాయన ఆశయాలు ఒకటే, ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ శాతం ఉన్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకుల అభివృద్ధిలో బాటలో నడవాలన్నా ఖచ్చితంగా ఒక బీసీ ఎమ్మెల్యే కావాలనేది 2009 నుంచి ఆయన మీ అందరూ సహకారంతో ఈరోజు నాకు దేవుడు చల్లచూపు చూశాడు. ఖచ్చితంగా మీరు విజయం సాధించి నాకు విజయం సాధించి బిడ్డముఖించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం. ఆదరించండి, అభివృద్ధి చేస్తా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి. అనంతలో సిరి పక్కిలో చోరీ. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా 20 కుటుంబాలు వైఎస్ఆర్ నుండి టీడీపీలోకి చేరిక. పెద్ద కడుబూరు మండలంలో తుసుమన్న టీడీపీ ఎన్నికల ప్రచారం.